నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ రాజకీయాలు ఈ మధ్య మరింత హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇవి కేవలం సాధారణ గొడవలో లేక నేతల మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలో కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీని వెనక ఒక పక్క వ్యూహాత్మక రాజకీయం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీసీ నేతలను టార్గెట్ చేస్తున్నారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడే కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. తన కుర్చీని, తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత పార్టీలోని బీసీ నాయకులను బలిపీఠం ఎక్కిస్తున్నారు. రీసెంట్ గా తెరపైకి వచ్చిన పరకాల వివాదం ఆ ప్లాన్ లో భాగమేనా? కాంగ్రెస్ శ్రేణుల్లో రాజకీయ విశ్లేషకుల్లో ఇప్పుడు ఇదే పెద్ద చర్చగా మారింది. అసలు సంగారెడ్డిలో ఏం జరిగింది, పరకాలలో ఏం జరిగింది, ఈ రెండు సభల్లో సీఎం ప్రవర్తించిన తీరుకు ఎందుకు విమర్శలు వస్తున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. కొద్ది రోజుల క్రితం సంగారెడ్డిలో ఒక భారీ బహిరంగ సభ జరిగింది. అక్కడ సీనియర్ నేత, మొదటి నుంచి కాంగ్రెస్ జెండానే పట్టుకొని ఉన్న జగ్గారెడ్డి అసెంబ్లీ టికెట్ వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. జగ్గారెడ్డి అంటేనే కాంగ్రెస్ లో ఒక సీనియర్ ఫైర్ బ్రాండ్ నాయకుడు, గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడు. సంగారెడ్డి నియోజకవర్గం అనగానే జగ్గారెడ్డి పేరే గుర్తొస్తోంది. అక్కడ వేరొకరు టికెట్ ఆశించే అవకాశమే లేదు. అలాంటి చోట సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, టికెట్ల కేటాయింపు అనేది పూర్తిగా కాంగ్రెస్ అధిష్టానం చేతిలోనే ఉంది, హైకమాండ్ కోర్టులోనే ఆ బంతి ఉంది అని చాలా తేలిగ్గా దాటవేశారు. అక్కడ టికెట్ ను స్వయంగా ఖరారు చేయలేదు. సరే, కాంగ్రెస్ విధానం ప్రకారం అధిష్టానమే టికెట్లు నిర్ణయిస్తుంది కాబట్టి సీఎం అలా మాట్లాడటంలో తప్పు లేదనుకుందాం. కానీ పరకాల సభకు వచ్చేసరికి ఆ రూల్ ఏమైంది? అక్కడ సీఎం రేవంత్ రెడ్డి పూర్తి విభిన్నమైన వైఖరిని ప్రదర్శించారు. పరకాలలో వేదికపైనే నిలబడి టీడీపీ నుంచి వచ్చిన కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి వచ్చే ఎన్నికల టికెట్ ఖాయమని సీఎం స్వయంగా బహిరంగంగానే అనౌన్స్ చేశారు. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల టైం ఉంది. అంతా హడావిడిగా టికెట్లను ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది? సంగారెడ్డిలో జగ్గారెడ్డి విషయంలో ఒకలా, పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డి విషయంలో మరోలా ప్రవర్తించడం వెనక అంతరార్థం ఏంటి? నిజానికి కాంగ్రెస్ పార్టీ చరిత్రను చూస్తే ముఖ్యమంత్రికి స్వతహాగా టికెట్లు ప్రకటించే విచక్షణాధికారాలు కానీ అలాంటి సాంప్రదాయం కానీ ఎక్కడా లేదు. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి దిగ్గజ ముఖ్యమంత్రి కూడా వేదికల మీద నిలబడి ఫలానా వారికి టికెట్ ఇస్తున్నామని బహిరంగంగా ప్రకటించలేదు. వైఎస్ఆర్ కూడా తనకు అనుకూలమైన నేతలకు ఢిల్లీ పెద్దలతో మాట్లాడి అధిష్టానాన్ని ఒప్పించి టికెట్లు ఇప్పించుకునే వారే తప్ప ఇలా సొంత నిర్ణయాలు బయటకు చెప్పలేదు. మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సాంప్రదాయాలను పక్కన పెట్టి పరకాలలో ఎందుకు ఏకపక్షంగా టికెట్ ప్రకటించారు? ఈ వ్యూహం వెనక బీసీ నేతలను రెచ్చగొట్టే కుట్ర ఉందనేది పార్టీ అంతర్గత వర్గాల ఆరోపణ. పరకాల నియోజకవర్గం నుంచి బీసీ మహిళా నేతగా, యువ ప్రతినిధిగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చాలా రోజులుగా టికెట్ ఆశిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గతంలో జెంచీలు చట్టసభల్లోకి రావాలి, యువత రాజకీయాల్లోకి రావడం అవసరమని పిలుపునిచ్చారు. దాంతో సుస్మిత కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సరిగ్గా ఈ సమయంలో కొండా కుటుంబాన్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడానికే తనకు అనుకూలమైన రేవూరి ప్రకాష్ రెడ్డికి సీఎం స్వయంగా టికెట్ ప్రకటించారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇది కేవలం ఒక పరకాల టికెట్ గొడవ మాత్రమే కాదు. పార్టీలో ఉన్న బలమైన బీసీ మంత్రులైన పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలను రాజకీయంగా కట్టడి చేయడానికి వేసిన పెద్ద ప్లాన్ అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గతంలో పొన్నం ప్రభాకర్ పై కూడా అధిష్టానానికి కొందరు ఫిర్యాదు చేశారంట. తనకు శాఖలపై అజమాయిషీ లేదని, ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించి వేరే బీసీ నేతకు పదవి ఇవ్వాలని ఓ వర్గం నుంచి ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయని టాక్ నడిచింది. కానీ అధిష్టానం దానికి అంగీకరించకపోవడంతో ప్లాన్ బి అమల్లోకి తెచ్చారట. అందులో భాగంగానే కొండా సురేఖ కుటుంబాన్ని టార్గెట్ చేశారని చెప్తున్నారు. ఇక్కడ మరో విచిత్రమైన ఉదాహరణ కూడా ఉండొచ్చు. పరకాల సభ తర్వాత సుస్మిత సీఎం తీరుపై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సరే, కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తల్లి మంత్రి అయిన కొండా సురేఖను బాధ్యురాలిని చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ద్వారా సోకాజ్ నోటీసులు ఇప్పించారు. సుస్మిత ఒక మేజర్, సొంతగా కుటుంబం ఉన్న ఒక స్వతంత్ర రాజకీయ వ్యక్తి. ఆ వ్యాఖ్యలు కుమార్తె వ్యక్తిగతమని, వాటితో తనకు సంబంధం లేదని సురేఖ వివరణ ఇచ్చారు. ఆమెను పదవి నుంచి తొలగించాలని ఒక వర్గం తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తోంది. మరి ఇదే న్యాయం, ఇదే సూత్రం మరికొందరు నాయకులకు ఎందుకు వర్తించడం లేదు? నల్గొండ జిల్లాకు చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం పైన, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పైన పదే పదే బహిరంగంగానే తీవ్ర స్థాయిలో అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. మరి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు కేబినెట్ లో మంత్రిగా ఉన్న ఆయన సోదరుడు
కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? కూతురు మాట్లాడిన మాటలకే తల్లి కొండా సురేఖ మంత్రి పదవి ఊడగొట్టాలని డిమాండ్ చేస్తున్న నాయకులు, తమ్ముడు చేస్తున్న తిరుగుబాటు వ్యాఖ్యలకు అన్న వెంకటరెడ్డిని బాధ్యుడిని చేస్తూ క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయగలరా? ఆ ధైర్యం వారికి ఉందా? ఒక బీసీ మంత్రి కుమార్తె తన స్వతంత్ర రాజకీయ అభిప్రాయం చెప్తే ఆ తల్లి పదవిని తీసేయాలంటూ తోటి బీసీ నేతలతోనే ప్రెస్ మీట్లు పెట్టించడం వెనక డివైడ్ అండ్ రూల్ రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆధిపత్య వర్గాలు నేరుగా రంగంలోకి దిగితే బీసీ వ్యతిరేక ముద్ర పడుతోందనే భయంతో ఒక బీసీ నేతపై ఇంకో బీసీ నేతను ప్రయోగించే కుతంత్రం జరుగుతోందని ఆవేదన వ్యక్తమవుతోంది. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలే బహిరంగంగా అసమ్మతి గలం వినిపిస్తున్నారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అయితే ఏకంగా సొంత పార్టీ మంత్రులు, అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. చిన్నారెడ్డి, మేఘారెడ్డి వంటి సీనియర్లు కూడా నిధుల విడుదల, అభివృద్ధి పనులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కానీ ఆ బలమైన నేతలను ఏమీ చేయలేక చేతులెత్తేసిన ప్రభుత్వ పెద్దలు బీసీ నేతలను మాత్రం సందు దొరికినప్పుడల్లా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని పార్టీలోనే అంతర్గతంగా చర్చ సాగుతోంది. మంత్రి కొండా సురేఖ మొదటి నుంచి పార్టీకి ఎంతో విధేయురాలిగా ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆమెకు కనీస సమాచారం ఇవ్వకుండానే యాదగిరిగుట్ట బోర్డు కమిటీని వేసిన ఆమె మౌనంగానే భరించారు. ఆమె శాఖ పరిధిలోకి వేరే నాయకులు వచ్చి సమీక్షలు నిర్వహించిన అంతర్గత వేదికలపైనే మాట్లాడారు తప్ప రచ్చకెక్కలేదు. తన శాఖ ఫైళ్లను అడ్డుకున్నా ఓచుకున్నారు. చివరికి తనను మంత్రివర్గం నుంచి తొలగిస్తారంటూ అనుకూల మీడియాలో వస్తున్న విషయ ప్రచారాన్ని సైతం మౌనంగా భరిస్తూ వచ్చారు. అయినప్పటికీ సురేఖని దారిలోకి తెచ్చుకోలేకపోవడంతో ఆమె కుమార్తె సుస్మితను రెచ్చగొట్టి ఉచ్చులోకి లాగడానికి పరకాల పర్యటనను ఒక వ్యూహం ప్రకారం డిజైన్ చేశారని అనుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేత సన్నిహితుడు ఒకరి ఈ ప్లాన్ వేసి సభలోనే రేవూరి టికెట్ ప్రకటన చేయించారట. దాంతో సహజంగానే సుస్మిత ఆవేశంతో సీఎంపై వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. సరిగ్గా ఈ అవకాశం కోసమే ఎదురు చూసిన వర్గం వెంటనే సిఎల్పి వేదికగా ప్రెస్ మీట్లు పెట్టి సురేఖ కుటుంబాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. ఒకవైపు రాహుల్ గాంధీ గారు దేశమంతా నారీ శక్తి, సామాజిక న్యాయం, బీసీల ప్రాతినిధ్యం అంటూ గలమెత్తుతుంటే, ఇక్కడ తెలంగాణలో మాత్రం సొంత పార్టీకి చెందిన బీసీ మహిళా నేతలపై, బీసీ నాయకులపై కత్తులు నూరుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సొంత కుర్చీని కాపాడుకోవడానికి తిరుగుబాటు నేతలను అణచలేక బీసీ నేతలను ఇలా బలిపీఠం ఎక్కించడం కాంగ్రెస్ కే నష్టం కలిగించేలా ఉంది. ఈ రాజకీయ చదరంగంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.